2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. భర్త ఉద్యోగం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే టైంతో సంబంధం లేకుండా కష్టపడుతూ ఉంటారు. అలా భర్త ఉద్యోగంలో కష్టపడి తిరిగి ఇంటికి రాగానే భార్య నుంచి కావచ్చు, ఇంట్లో పిల్లల నుంచి కావచ్చు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ రోజుల్లో కొంచెం తక్కువ దీని ప్రిఫరెన్స్. ఎందుకంటే ఇద్దరూ వర్కింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే సీన్ ఏంటంటే, ఒకవేళ భార్య ఇంట్లో ఉండి భర్త వర్క్కి వెళ్ళి వస్తూ ఉంటే అనే సిచ్యువేషన్లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు. వన్ థింగ్, హ్యూమన్ స్పీషీస్ మొత్తం, అబ్బాయి అమ్మాయి కాదు, ఎవరైనా సరే బ్రతికేది, ఎవరైనా భలే చేసావు, బాగా చేసావు, నువ్వు సూపర్ అని అనడానికి కోసం మనసు పీకుతూ ఉంటుంది. భర్త ఆఫీస్లో ఏదో వర్క్ చేసి ఇంటికి వస్తే ఫస్ట్ థింగ్ చూడాల్సింది, భార్య ఏమో ఫస్ట్ థింగ్ అనుకోవాల్సింది, మా ఆయన గ్రేట్, నో మ్యాటర్ వాట్, ఎన్ని కష్టాలున్నా మా ఆయన గ్రేట్, మా ఆయన అనే ఒక ఫీలింగ్ వచ్చిన రోజున డెఫినెట్లీ లైఫ్ బాగుంటుంది. ఆ ఫ్యామిలీ బాగుండడానికి ఇది ఎవరి సైడ్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఎవరి దగ్గర గెలిచినా గెలవకపోయినా భార్య ముందు భర్త గెలవాలనుకుంటాడు. ఫస్ట్ థింగ్, హీ వాంట్స్ టు విన్. వైఫ్ కళ్ళలో మాత్రం ఎప్పుడు భర్త పడిపోకూడదు అనుకుంటాడు. సో ఫస్ట్ థింగ్, ఈ ఎక్స్పెక్ట్స్ దట్ అప్రిసియేషన్, దట్ నువ్వు ఈరోజు చాలా కష్టపడ్డావు, నువ్వు సూపర్, నువ్వు ఉన్నావు కాబట్టి మేము ఉన్నాం అనేటట్టుగా ఆ ఫీల్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి, హీ ఎక్స్పెక్ట్స్ దట్ ఇంటికి రాగానే ప్రశాంతత ఉండాలి. బయట ఎన్ని తిరిగినా, అమ్మో ఇంటికి వస్తే నసరా బాబు అని అనిపించిన మొగుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. ఓకే, చాలామంది నాకు వీడియోలో కమెంట్లు పెడుతూ, మరి ఆడవాళ్ళు అలా ఉంటే మగవాళ్ళు ఇలా ఉంటే, నేను చెప్తుంది ఇన్ జనరల్ లాజిక్లో. ఓకే, చాలా ఇంపార్టెంట్ దట్ ఇంటికి రాగానే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎక్కడికి పోయినా సరే ప్రశాంతంగా ఇంటికి వచ్చి 4 ముద్దలు తిని పడుకోవాలి, నా భార్య దగ్గర ఉండాలి అనే ఫీలింగ్ తెప్పించకపోతే ఎలాంటి మగవాడైనా డిజాస్టర్ అయిపోతాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి, తన కోసం తన భార్య ఉంది అనే ఫీల్ చాలా చాలా ముఖ్యం. ఓకే, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా కోపం వచ్చినా, లేదైనా గొడవ వచ్చినా, మనిద్దరం ఒకటి, వీఆర్ ఇన్ వన్ టీమ్, మనిద్దరం కలిసి ఆడుతున్నాం ఈ గేమ్ అనేది భార్య సపోర్ట్ లేకపోతే ఎట్లాంటి మగాడన్నా నాశనం అయిపోతాడు. క్లియర్ అది. అందుకోసమే ఎప్పుడు హీ ఎక్స్పెక్ట్స్ దట్ ఏమన్నా కానీ నా భార్య ఉంది నాకు, షీ విల్ సపోర్ట్ మీ. నేను ఎవరికన్నా ఏదైనా ఇంటికి వచ్చి నేను అట్లా చేసిన, ఉద్యోగం ఇట్లా చేసిన అని పేకినా నా భార్య వింటుంది, నా భార్య నన్ను సపోర్ట్ చేస్తుంది అనేది చాలా చాలా ముఖ్యమైనది. అండ్ ఫోర్త్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీటన్నిటిలోకి ఇంటికి రాగానే ఇంత అన్నం వండి పెట్టడం, వాడి ఆకలి చూడడం. అంటే నువ్వు కష్టపడి వస్తున్నావు, ఆర్ నువ్వు పని చేసుకొస్తున్నావు, నువ్వు ఎలాంటి చిన్న పనైనా పెద్ద పనైనా కానీ నీ ఆకలి తీర్చే బాధ్యత నాది, అన్నపూర్ణగా నేను ఇంటిని చూసుకునే బాధ్యత నాది అనేది ఒకటి ఇవ్వాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్, ఫ్యామిలీస్కి నిలబడడానికి, ఒక అంటుకోవడానికి ఇటుకల మధ్యలో సిమెంట్ ఎలా అయితే అంటిస్తుందో అలాగా ఒక భార్య ఒక ఫ్యామిలీని అంటిస్తుంది. చెప్పకుండానే హస్బెండ్ ఎక్స్పెక్ట్స్ దట్ ఇల్లు నీట్గా ఉంటుంది, నా భార్య ఉంది కానీ అప్పచెప్పేస్తే షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనే ఒక ధైర్యం వచ్చిన రోజున డెఫినెట్లీ ఆ రిలేషన్షిప్ బాగుంటుంది. ఓకే, అండ్ భర్త ఎక్స్పెక్ట్ చేసే ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, తను నాకు ఇరిటేషన్ కాదు, వాట్ ఎవర్ షీ ఈస్ దేర్, షీ ఈజ్ నెవర్ ఇన్ ఇరిటేషన్ టు మీ, నా ప్రాబ్లమ్స్కి తను కూడా కారణం అవ్వదు అనే భర్త చాలా. అందుకని ఎక్స్పెక్ట్ దట్ ఏదన్నా కానీ నాకు ఫ్రమ్ హర్ సోర్స్ నాకు ప్రాబ్లం రాదు, నా ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కలిపి చూసుకుంటుంది, షీ విల్ హోల్డ్ ఇట్ వెరీ వెల్ అన్న చాలా చాలా ఎక్కువగా భర్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్లస్ తను ఉన్న పొజిషన్కి ఇంట్లో ఒక కొడుకులాగా, నేను లేకుండా ఉన్నప్పుడు మా అమ్మా నాన్నని ఒక కొడుకులాగా చూసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అవుతాయంటే, అత్తామామలు చాలా రూడ్గా ఉంటారు, చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళు టార్చర్ పెడతారు, ఇలా ఉంటాయి. అలాంటి వాళ్ళ కండిషన్ స్పెసిఫిక్ కానీ, లేకపోతే ఇన్ జనరల్గా ఒక భర్తకి రూట్ ఈజ్ తన కడుపు, తన ఫ్యామిలీ, ఈ రెండు. అండ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ లవ్. ఏమొద్దు, భార్య లవ్ చేస్తే, ప్రేమగా చూసుకోగలిగితే భర్తని, ఆటోమేటిక్ బాగుంటుంది. ఇది రావాలి అంటే నిజంగా జెన్యూన్గా ఫ్రమ్ హార్ట్ లవ్ రావాలి, ఇద్దరికీ రావాలి. దట్ నా కోసం అన్నీ వదులుకొని వచ్చిన భార్య ఈజ్ సో ఇంపార్టెంట్ టు మీ అని భర్త, నా కోసం నీతోనే స్టిక్ ఆన్ అయి ఉంటాను,
జీవితాంతం ఈ నెక్స్ట్ 70 సంవత్సరాలు నీతోనే ఉంటానని నమ్మి వచ్చిన భార్యని అంతే బాగా చూసుకోవడం ఇద్దరి రెస్పాన్సిబిలిటీ. అది ఎంత పవిత్రంగా ఉంటుందంటే, ఇది మనకి తెలియక బాధపడుతున్నారు చాలామంది. ఏదైనా కానీ ధర్మం ఇంపార్టెంట్. అందులో భార్యాభర్త ధర్మము వాళ్ళు చేయాల్సినవి ఈ రోజుల్లో జనరేషన్కి అర్థం కానిది. జస్ట్ ప్లెజర్ అండ్ ప్రేమ చూస్తున్నారు. ప్రేమ లేకపోయినా, ప్లెజర్ లేకపోయినా నీకు ధర్మం చాలా ముఖ్యం. అవును. ధర్మముగా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక బ్యాడ్ హస్బెండ్ రావచ్చు, బ్యాడ్ వైఫ్ రావచ్చు, బ్యాడ్ పిల్లలు రావచ్చు, ఏదన్నా భార్య భర్త ధర్మాన్ని నిలబెట్టాలి మేము అని అనుకుంటే, ఈ టెంపరరీ ప్రేమలు ఉంటాయి చూసా, బయట ప్రేమలు, ఈరోజు నీట్గా రెడీ అయితే ప్రేమ, రెడీ అవ్వకపోతే ప్రేమ లేదు, ఇది ఉండదు. నా భార్య, నా భర్త అనే ఫీలింగ్ ఉన్న రోజున అన్నీ కలిసి వస్తాయి. అండ్ దట్ ఈజ్ అ సూపర్ పవర్. కొంతమందికి కుజుడు లోపం ఉండో, లేకపోతే ఒక కేతు చంద్రుల్లో ఉండో, ఇట్లాగా రకరకాల కాంప్లికేషన్స్ వల్ల పాడు చేసుకుంటారు. కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధర్మం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ముఖ్యమైనదని తెలుసుకోవాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒకవేళ కనుక అలా బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, మొగుడిని సతాయిస్తూ ఆర్ భార్యని సతాయిస్తుంటే, ఈ ఒక్క వీడియో చూసిన ఒక్క క్షణం వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. దట్ ఐ విల్ నాట్ బీ ద కాజ్ ఫర్ పెయిన్ ఇన్ మై ఫ్యామిలీ. నేను నా ఫ్యామిలీకి పెయిన్ అవ్వను, వాళ్ళు ఎలా అన్నా ఉండని అనేది కనుక నేర్చుకోగలితే దట్ విల్ బీ లైఫ్ చేంజింగ్. ఇప్పుడు ఈ హస్బెండ్ ఇంటికి రాగానే ఆ ఉన్న గొడవలలో చాలామందికి అర్థం కాని కాన్సెప్ట్ టాకింగ్ స్ట్రైట్. టాకింగ్ స్ట్రైట్ అనేది చెయ్యరు. ఇండైరెక్ట్ వే, ఇండైరెక్ట్గా మాట్లాడతారు, ఎప్పటివో తీసుకొస్తారు. ఈ ఒక్క లాజిక్ అర్థమైతే ఏ ఫ్యామిలీ అసలు ఇబ్బందులు ఉండవు. దే జస్ట్ డోంట్ టాక్ స్ట్రైట్. ఆ మాత్రం తెలీదా నీకు? ఆ మాత్రం అర్థం కాదా? ఎవరు చెప్పారో తెలీదా? నీకు తెలియకుండానే నువ్వు చేసావా? ఇలాంటివి ఆర్ సో రాంగ్. అండ్ ఒక ఫ్యామిలీ నాశనం అయిపోతుంటే చూసి ఆనందించే వాళ్ళు చుట్టుపక్కల నీకు చాలా ఫీడింగ్ ఇస్తారు. ఒక భార్య భర్త సపరేట్ అయిపోతే దానికి ఎంతమంది కారణమై ఉంటుంది తెలుసా? అత్త మామలు ఏదో మాట అంటారు, కజిన్స్లో ఏదో మాట అంటారు, ఈ మాత్రం చేయలేడా నీ కోసం అంటారు. ఇలా అన్ని మధ్యలో పుల్లలు వేసి పాడు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకోసమే మనం వెరీ వెరీ కేర్ఫుల్గా థర్డ్ పర్సన్ని ఫ్యామిలీలోకి తీసుకురాకూడదు ఎప్పుడు. సో ఒకవేళ ఒక హస్బెండ్ ఇంటికి వచ్చినప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్తోనో నా భార్య మాట్లాడుతోంది అని తెలిస్తే డివాస్టేటింగ్. అది లోపల నలిగిపోతాడు. భార్య ఆర్ భర్త వాట్ ఎవర్, థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్తో ఎప్పుడు మాట్లాడకూడదు. నాకు ఇలా అనిపించింది, నేను ఐఎమ్ థింకింగ్ లైక్ దిస్ అని స్ట్రైట్గా మాట్లాడే బుద్ధి కనుక వస్తే అసలు ఎంత బాగుంటుందో ఫ్యామిలీ లైఫ్. నాకు బాధ అనిపించింది, నువ్వు అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలే, ఈజ్ టాకింగ్ స్ట్రైట్. అప్పుడు కూడా ఇలాగే చేసావు తెలుసా, నువ్వు ఆ రోజు మరి మీ ఇంటికి వెళ్ళినప్పుడు అవన్నీ సో నాన్ సెన్స్. ఎప్పుడు జరగకూడదు. మాకొచ్చే కాల్స్లో, మాకొచ్చే రిలేషన్షిప్ ఇష్యూస్లో యూ విల్ నాట్ బిలీవ్ అండి, అన్నెసెసరీ విషయాలు ఎప్పుడెప్పుడువో. ఆ రోజు రోడ్డు దాటుతుంటే కూడా అలాగే చేసింది, ఆ రోజు ఇలా చేస్తుంటే ఆమె ఇలాగే చేసింది, వాడు ఇలాగే చేశాడు. యాక్చువల్గా మీరు అన్నది కూడా కరెక్టే. మీరు ఇంకో ప్రిన్సిపల్ కూడా చెప్పడం జరిగింది, సన్ రైజ్ సన్సెట్ అని. ఓకే, కానీ ఆ కన్వర్జేషన్ పాయింట్ ఆ మూమెంట్లో అవ్వలేదు. ఓకే, అవ్వాలి అనుకున్నాం, ఒకసారి క్లియర్ అయిపోయింది, చేసామనుకోండి ఆ కన్వర్జేషన్. బట్ అదే రిపీట్ అవుతుంటే మళ్ళీ అదే కన్వే చేయడానికి ట్రై చేస్తారు, కానీ అది రిపీట్ అవ్వకుండా ఉంటే వాళ్ళు కూడా కన్వే చేయరు కదా సార్. ఇదే అంటున్నా, ఇక్కడ మనసు బాగాలేకపోతే అంటే వాడి ఇంటెన్షనే తప్పను. ఇప్పుడు వాడు తన హస్బెండ్ ఇంటికి వచ్చాడు అంటే వాడు బయట అన్ని పిచ్చి పనులు చేసి ఇంటికి వచ్చి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తే రాంగ్. ఒకవేళ సిన్సియర్గా ఉన్న వాళ్ళని కూడా మనం దూరం పెట్టకూడదు. మన కోసం మ్యాక్సిమం అందరూ 100% కరెక్ట్ ఉండరు, అందరిలో ఏవో ఒక లోపాలు ఉంటాయి. ఆ లోపాలని మనం తెలుసుకుని కరెక్ట్ చేసే మైండ్ సెట్ని ఫ్యామిలీని అలా స్టిక్ ఆన్ చేసుకుని ఉంచుకోవడం ఒక గొప్ప వరం. సో కొన్నిసార్లు మిస్టేక్ అయినా కూడా వాటిని కరెక్ట్ చేసుకుని నెమ్మదిగా మన దారికి తెచ్చుకుని మాట్లాడుకుని చేయడం అందరికీ కాదు, టాలెంట్ అందరికీ రాదు. అట్లా ఒక్కోసారి కోపంగా మాట్లాడతారు, ఒక్కోసారి ఇరిటేట్ అవుతారు, ఒక్కోసారి చెప్తారు, గొడవ పడతారు. బట్ అల్టిమేట్లీ వన్ ఫ్యామిలీ, నా వైఫ్ నన్ను దగ్గరికి తీసుకుంటుంది, నన్ను సరిగ్గా చూసుకుంటుంది అనే నమ్మకం తెప్పించగలిగితే దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గరకు వచ్చేవాళ్ళు 99% అత్త ఏదో అంది, మామేదో అంది, అప్పుడేదో ఇవ్వలే, ఇప్పుడేదో ఇవ్వలే, అందుకని నేను ముందు నుంచి ఎప్పుడో, ఇప్పుడు గొడవ ఉండదు అసలు. ఇప్పుడు సీన్ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి ఉండదు, అప్పుడెప్పుడో జరిగింది అనే దాంట్లో ఉంటారు. సో ఎప్పుడో విషయాలు తీసుకురావద్దు. టాక్ స్ట్రైట్ టు ద హెడ్, ఫేస్ టు ఫేస్ మాట్లాడడం నేర్చుకోవాలి. ఎవడు మాట్లాడిపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మాట్లాడుకోవాలి.
వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు లోపలికి వెళ్ళడం, డోర్ వేసుకొని మాట్లాడుకోవాలి, అన్నీ చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి, ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పుకోవాలి, బయటకు నీట్గా ఏ గొడవ లేకుండా కళ్ళు తుడుచుకుని రావాలి. అండ్ అక్కడితో అయిపోయింది గొడవ. దట్ షుడ్ బి ద రిలేషన్షిప్ యొక్క గొప్పతనం. అది ఎన్నున్నా సరే. అండ్ అది మనం చేస్తాం తెలుసా, ఇలా గొడవలుంటే బయట ఎవరో కొంచెం చూపించలేని సగం ప్రేమ చూపిస్తాడు, దాంతో అతను ఎంత మంచిగా ఉన్నాడు చూడు, నువ్వు ఎలా ఉన్నావో చూడు అనేటట్టుగా రాంగ్ దారి పడతారు. సో షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు సచ్ థింగ్స్. బీ వెరీ వెరీ కేర్ఫుల్. చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.